వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం పాపంపల్లి డెడ్లదిన్నె గ్రామాలలో వైఎస్ఆర్సీపీ విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలు బాణసంచాలు, తప్పెట్లతో, మహిళలు మంగళహారులతో స్వాగతం పలికారు. నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నందిపాడు సెంటర్లో ఏర్పాటు చేసిన పరిచయ వేదిక నుండి పార్టీ నేత భోగ్య వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాబోయేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, వైసీపీ గెలుపుకు ప్రతి కార్యకర్త, నాయకులు సైనికుల వలె పనిచేసి వైసీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా బాణసంచాలు, తప్పెట్లతో పూల స్వాగతం పలికి ప్రతి గ్రామంలో మహిళలు మంగళహారులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, సొసైటీ అధ్యక్షులు మండల శివ, జడ్పీటీసీ ఎల్పీ లక్ష్మీకాంతమ్మ, మాజీ ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్, నందిపాడు యువ నాయకులు అశోక్, హనుమంతు, మండల రమేష్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మేకపాటి ఫ్యామిలీ అనేది ఉదయగిరి కాన్స్టెన్సీ మొత్తానికి, ఉదయగిరి కాన్స్టెన్సీ మొత్తం మేకపాటి ఫ్యామిలీలో ఉంది. ఒకటే కరెక్ట్గా చెప్తున్నాను, మీరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకుంటే నేను మీ ముందే, మీ కళ్ళ ముందే ఉంటాను. నాకు అపోజిషన్ గా నిలబడే క్యాండిడేట్ ఇక్కడ అతను కాదు, అతను అమెరికా నుంచి వచ్చాడు. మీరు ఎమ్మెల్యేను చూడాలనుకుంటే కూడా మిమ్మల్ని మీ తరం కాదు. ఉన్న యథార్థం చెప్తున్నాను, నేనేదో రాజకీయంగా చెప్తున్నానని మాత్రం అనుకోబాకండి ఎవరు కూడా. మీరు కావాలంటే ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. అతను ఏమాత్రం ఆయన చూడాలనుకుంటే మీరు మిమ్మల్ని నుంచి కాదు కూడా. కాబట్టి ఏదైనా సరే జాగ్రత్తగా మీరు ఒక డెసిషన్ తీసుకోండి. తర్వాత మా కథ అట్లుంచేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి 100% ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది. అవునా కాదా? అదే పద్ధతిలో ఆయన కులము, మతము, పార్టీ ఏది చూడకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. నేను గడప గడప ప్రోగ్రాంలో చూశా, 100% ప్రతి ఇంటికి పథకాలు వచ్చుండే. మరి పథకాలు ఇచ్చిన వాళ్ళలో టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి ఆయన ఏం పదవి, మన ఏ కులము, మతము, పార్టీలు అనేది చూడాల, ఏమి చూడకుండానే ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అదే టీడీపీగా టైంలో జన్మభూమి కమిటీలు అని పెట్టారు. జన్మభూమి కమిటీలో మెంబర్స్ ఎవరికి చెప్తే వాళ్ళకి పెన్షన్ కూడా, ఆ రోజుకి పెన్షన్లు 35 లక్షల పెన్షన్లు ఉన్నాయి. ఈరోజు 80 లక్షలు, దానికి డబుల్ కంటే ఎక్కువ, ట్రిపుల్ అయింది. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ఏ పథకం పెట్టినా కూడా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలోనే పెట్టాడు. ఆయన పాదయాత్రలో కూడా ప్రతి ఒక్కళ్ళని గమనించాడు. వీళ్ళని ఏ విధంగా మనం బాగుపరచాలా, పేదరికం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనే మేము ఓడిపోయారు వెంకయ్య నాయుడు గారి మీద. ఆయన పోయి నెల్లూరులో కూర్చున్నారు మా అన్నగారు. తర్వాత ఉదయగిరి నాయకులు రెడ్లు వెంకయ్యనాయుడు గారి దగ్గర పోయి ఒక డిగ్రీ కాలేజీ పెట్టించండి, ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు, ఏం చదువుకునే దానికి ఛాన్స్, స్కోప్ లేదు అని చెప్పి అడగటం జరిగింది. తర్వాత ఆయన వెంకయ్యనాయుడు గారు తీసుకుపోయి నరవాళ్ళు పెట్టించారు.